అందరికీ నమస్కారం. నేను నరేష్ గౌడ్, అంబర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్, బీజేపీ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరూ ఎవరైతే రేపు మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారో ఆ అభ్యర్థులందరికీ ముందుగా నేను ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, తెలంగాణ ఓటర్ మహాశయులందరికీ ముఖ్యంగా రేపు ఈ మున్సిపాలిటీస్లో ఏదైతే ఓట్లు వేయబోతున్నారో ఆ ప్రజలకి ఒక్కటే విన్నపం తెలియజేయడానికి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. దయచేసి 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ రేపు జరగబోతున్నాయో వాటిలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులని ఓటు వేసి మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి అంటే, దేశంలో 2014కి ముందు 2014 తర్వాత భారతీయ దేశ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. 2014కి ముందు స్కామ్లు, ఏవైతే ఘోరమైన స్కామ్లు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాం, టెర్రరిస్ట్ అటాక్లు, భారతదేశాన్ని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాం. అదే 2014 తర్వాత మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని 3వ స్థానంలో, ప్రస్తుతం 3వ స్థానంలో భారతదేశం ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచ దేశాలన్నిటికీ గట్టి పోటీని ఇస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు అభివృద్ధిలో. అదేవిధంగా ఎక్కడ చూసినా మున్సిపాలిటీస్ కానీ లేదా గ్రామాలలో కానీ, గ్రామాలలో వారికి నిధులు ఇవ్వడానికి సర్పంచ్ల నిధులు కూడా డైరెక్ట్గా భారత ప్రభుత్వం సర్పంచ్ల అకౌంట్లోకి వేస్తుంది. మనం మొన్న ఎలక్షన్లప్పుడు విన్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచే విన్నాం. ఏమని అంటే, సర్పంచ్లకి పైసలు డైరెక్ట్గా అకౌంట్లోకి కేంద్ర ప్రభుత్వం వేస్తుంది అని హరీష్ రావు తను అధికారంలో ఉన్నప్పుడు తనకు తెలియలేదు. ఇప్పుడు మాత్రం జనాలకు చెప్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయదు, కేంద్ర ప్రభుత్వమే సర్పంచ్లకు నిధులు ఇస్తుంది అని. అయితే ఇలా అనేక రంగాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్తూ మంచి సుపరిపాలన అందిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలను వంచించి మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నంబర్ 1. 6 గ్యారంటీల పేరుతో నాటకాలాడి ఇంతవరకు 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ ఆటలాడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే, ఈ మున్సిపల్ ఎలక్షన్ అనేది మంచి అవకాశం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ ఈ నీచ పరిపాలనకు స్వస్తి పలకాలి. ఈ మున్సిపాలిటీలు గెలవడమే నాంది కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే మనం ముందు 2 ప్రభుత్వాలను చూసాం. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం, సోకాల్డ్ బీఆర్ఎస్ ప్రభుత్వం, మనకి నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ప్రభుత్వంలోకి వచ్చి నిధులు కేసీఆర్ ఇంటికి, కల్వకుంట్ల ఇంటికి, నియామకాలు కల్వకుంట్ల ఇంటికి, నీళ్లతో దోపిడీ చేసి ఆ ధనాన్ని కూడా కల్వకుంట్ల ఇంటికి, హరీష్ రావు ఇంటికే తీసుకొని వెళ్ళారు తప్ప తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆ వ్యతిరేకతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలను వంచించి మోసం చేసింది మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగాలు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు.
నీరు లేదు, ఏది లేదు. ఇప్పటివరకు 2 ప్రభుత్వాలు మోసం చేశాయి తెలంగాణ ప్రజల్ని, విద్యార్థులని ముఖ్యంగా. కాబట్టి ఇవన్నీ ఆలోచించి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మీరు చూసిండొచ్చు. చిన్నపిల్లలు అంటే 21 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్య యువకులని యువతులని భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చి రాజకీయంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు అంటే రానున్న రోజులలో యువత అధికారంలోకి వస్తే దేశ అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ చాలా బాగా జరుగుతుందనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎంచుకోవడంలో కూడా చాలా మంచి అభ్యర్థులను ఎంచుకున్నారు. తర్వాత మున్సిపాలిటీల్లో ఎలక్ట్రిసిటీలు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్ల వ్యవస్థ కానివ్వండి మంచిగా ఉండాలి అన్న అవి వారిపై కొట్లాడి, ప్రభుత్వంపై కొట్లాడి వాటిని సక్రమంగా ఉంచాలన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల వల్లే సాధ్యమవుతుంది. దయచేసి మరొకసారి మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని మీరందరూ గెలిపిస్తారని కోరుకుంటూ, మళ్ళొకసారి ఈ మధ్య మనం చూస్తున్నాం అందరూ అదే మాట చెప్తున్నారు, బాజాబ్తా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది, మీ సమస్యలలో ముందుంటుంది, మీ ప్రతి ప్రాబ్లమ్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందుండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ముందుంటారు. కాబట్టి మేము బాజాబ్తా మీ వెంట ఉంటామని చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా బాజాబ్తా బీజేపీకి ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.